మరి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు లేక పాఠకులు చాలా రోజుల నుంచి తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి చాలా కాలం నుంచి కూడా గతంలో ఉన్న కలెక్టర్ గారికి మరి ప్రభుత్వం దృష్టికి యంత్రాంగానికి తీసుకువెళ్ళినా కూడా ఈ లైబ్రరీలో ఈ గ్రంథాలయంలో ఉన్నటువంటి బాత్రూంలను పరిశుభ్రంగా చేసి మంచిగా కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము చాలా రోజుల నుంచి కూడా అడుగుతూ ఉంటే పట్టించుకోకుండా మరి గాలికి వదిలేయడం జరిగింది. ఇక్కడ పాఠకులకు చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది. ఎందుకంటే టాయిలెట్స్ అయినా లెట్రిన్స్ అయినా చాలా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా మహిళలకైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్న కేవలం 2 బాత్రూమ్లు ఉన్నాయి. అవి వాటర్ నిండిపోయినాయి. అసలు అవి సరిగా పనిచేయడం లేదు. చాలా రోజుల నుంచి కూడా దుర్వాసన, దుర్గంధం వాసన వెదజల్లుతూ ఉంది. మరి జిల్లా అధికారులకు కూడా చాలాసార్లు విన్నవించడం జరిగింది. అధికారులు కూడా పట్టించుకోకపోవడం అంటే ఈ జిల్లా యొక్క అభివృద్ధిని అడ్డుకున్నట్టే. మరి ఈరోజు పాఠకులు మరి లైబ్రరీలో కూడా ఎండాకాలం వచ్చింది. మరి లోపల కూర్చోవడానికి ఏసీ కూలర్లు పెట్టాలి, మంచి పుస్తకాలు కల్పించాలి, మంత్లీ మ్యాగజైన్స్ ఉండాలి. తర్వాత వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ మోడల్గా వచ్చేసినటువంటి అప్డేట్ అయినటువంటి మరి గ్రూప్స్కి సంబంధించిన మెటీరియల్ కానీ, డిఎస్సికి సంబంధించిన మెటీరియల్ కానీ, మరి అన్ని గ్రంథాలయంలో పుస్తకాలు చాలా ఉండాలి. కానీ ఈ గ్రంథాలయంలో ఏమీ లేవు. మరి బడుగు బలహీన వర్గాలు, గ్రామీణ విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. రోజు ఎక్కడో దాదాపు జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ గ్రంథాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, మెటీరియల్స్ కల్పించకపోతే మరి ప్రభుత్వాలు దేనికోసం ఉన్నట్టు, మరి జిల్లా యంత్రాంగం దేనికోసం ఉన్నట్టు అని ఇవాళ విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ యొక్క గ్రంథాలయంలో ఎండాకాలం వస్తున్నది. మరి చల్లని మంచినీటి సదుపాయం కల్పించాలి, కూల్ వాటరు, ఫ్యాన్లు పెట్టాలి, కూలర్స్ పెట్టాలి, పిల్లలకి మరి కుర్చీలు వేయించాలి, అదేవిధంగా ప్యాడ్స్ కానీ, మెటీరియల్స్ కానీ అప్డేట్ ఇవన్నీ కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి కూడా విన్నవించేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బాత్రూంల పరిస్థితి తక్షణమే క్లియర్ చేసి మరి అవసరమైతే కొత్త బాత్రూంలను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రంథాలయం జిల్లాకి గుండెకాయ లాంటిది గ్రంథాలయమే. గ్రంథాలయంలో మేధావులు చదువుకుంటున్నారు. గ్రంథాలయం అంటే జిల్లాకి జ్ఞాన సంపద లాంటిది. మరి అటువంటి గ్రంథాలయం ఈ జిల్లాలో లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో గ్రంథాలయాలు పూర్తయినాయి. కానీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నడిబొడ్డున ఉన్నటువంటి గ్రంథాలయము కేవలము పునాది మఠం లేసి, బేస్ మఠం లేసి పిల్లర్స్ నిలవనాయి తప్ప మరి ఇవాళ గోడలు కాలేదు. దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే మరి విద్యను ఏ విధంగా మరి కన్సిడర్ చేస్తుంది, విద్యను ఏ విధంగా డెవలప్ చేస్తుందో మనకి అర్థమవుతుంది. ఈ దేశం కానీ, ఈ సమాజం కానీ ఎట్లా అభివృద్ధి చెందుతుందంటే విద్య అభివృద్ధి చెందితేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మరి అట్లా ఆ రకంగా ఉండాలి. కానీ ఇవాళ విద్యనే నాశనం చేస్తుందంటే మరి రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది, మరి ఎట్లా సంపదని సృష్టిస్తాము? మరి మనం చెప్పాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అంటే సిగ్గుచేటు. మరి తక్షణమే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గ్రంథాలయ మధ్యలో ఆగిపోయినటువంటి ఆ బిల్డింగ్ని నిర్మాణాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి తొందరగానే ముగించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులము, గ్రంథాలయ పాఠకులతో కలిసి ఖచ్చితంగా 2-3 రోజులైనా నిరసన దీక్ష చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.